ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ద లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ఉదయకాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ప్రతి ఉదయం చాలా అద్భుతకరంగా దేవుడు మనందరితో మాట్లాడుతున్నారు. ఎన్నో చాలా గొప్ప విషయాలను మనకు తెలియచేస్తున్నారు. ప్రాముఖ్యంగా మరి ఈ ఆగస్టు 15వ రోజున మరి దేవుడు తన అద్భుతకరమైన మాటల ద్వారా మనలందరినీ బలముగా నడిపించబోతున్నారు. మీ అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. దేవుడు అద్భుతమైన కార్యాలు మీ అందరి జీవితంలో జరిగించును గాక. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ ఉదయకాల సమయంలో ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటలందరం కలిసి ధ్యానిద్దామా? యావేలు గ్రంథము 2వ అధ్యాయం 21వ వచనం. దేశమా, భయపడక సంతోషించి గంతులు వేయుము, యెహోవా గొప్ప కార్యములు చేసెను. ప్రైజ్ ద లార్డ్. అద్భుతకరమైన దేవుని మాటలు కదండి. దేశమా, భయపడక గంతులు వేయుము, యెహోవా గొప్ప కార్యములు చేసెను. ప్రైజ్ ద లార్డ్. చక్కని మాటలు ఉదయకాల సమయంలో దేవుడు మనందరితో చక్కగా మాట్లాడుతూ ఉన్నారండి. పరిస్థితులను బట్టి భయపడుతూ ఉన్నారా? ఈ ఉదయకాల సమయంలో దేశంలో జరుగుతున్న పరిస్థితులను బట్టో, లేకపోతే భయంకరమైన శ్రమలను, కష్టాలను మీ జీవితంలో మీరు చూడొచ్చేమో, కుటుంబ పరిస్థితుల మధ్యలో చూడొచ్చేమో, అవి ఏవైనా భయపడొద్దు. ప్రైజ్ ద లార్డ్. ప్రభు చక్కగా మాట్లాడుతున్నారు. గంతులు వై సంతోషించు. ఆమె ఉదయకాల సమయంలో నువ్వు ఏ విషయంలో భయపడాల్సిన అవసరం లేదు. ప్రభు ఖచ్చితంగా గొప్ప కార్యాన్ని చేయబోతూ ఉన్నారు. ఆమె ఈ ఉదయకాల సమయంలో నీవు ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ భయంకరమైన కష్టంలో, శ్రమలో, నష్టంలో ఉన్నా నీవు భయపడాల్సిన అవసరం లేదు. ప్రభు నీ జీవితంలో, నీ కుటుంబ పరిస్థితులలో, మన దేశములో, లేకపోతే మనం ఎక్కడైతే ఉంటున్నామో, ఏ స్థలంలో అయితే ఉన్నామో, దేవుడు అన్ని విషయాల్లో తన కృపను చూపించబోతున్నారు. భయపడాల్సిన అవసరం లేదు. ఆమేన్. గొప్ప కార్యాన్ని ప్రభు చేయబోతూ ఉన్నారు. నీ పరిస్థితులు నిన్ను చాలా భయపెడుతున్నాయనుకుంటా, వేదనకి గురి చేస్తున్నాయనుకుంటా, చాలా భయంకరమైన మరి దిగులుతో నువ్వు ఉండొచ్చు. అది ఏదైనా ప్రభు తన గొప్ప కార్యాన్ని చేయబోతున్నారు. ధైర్యంగా ఉండండి. ఆమేన్. ప్రాముఖ్యంగా ఈ ఉదయకాల సమయంలో ప్రియ సహోదర సహోదరి, చాలా భయంకరమైన మరి పరిస్థితులు మన దేశంలో మనం చూస్తూ ఉన్నాం. ఏమైపోతుందో అన్నట్లుగా మరి చాలా సిచ్యువేషన్స్ని మనం ఎదుర్కొంటూ ఉన్నాం. ఎందుకంటే ఏ విషయాలైనా ఎత్తిపట్టి ప్రార్థన చేద్దాం. విశేషకరంగా ఈ రోజున మరి స్వతంత్ర దినోత్సవాన్ని మరి యావత్ ప్రపంచమంతా జరుపుకుంటుంది కదా. చక్కని ఫ్రీడమ్ మనకు దొరికింది. ఈ ఉదయకాల సమయంలో మరి దేవుడు చక్కని రీతిలో మనల్ని అందరినీ కూడా తన మాటలతో ధైర్యపరుస్తున్నారు. దేశమా, భయపడకు, సంతోషించి గంతులు వేయి. అది ఏ పరిస్థితి అయినా ప్రభు ఆ పరిస్థితుల్లో నిన్ను నిలబెట్టబోతున్నారు. నీ ఆత్మీయ జీవితాన్ని బట్టి, నీకున్న విశ్వాస జీవితాన్ని బట్టి, నీకున్న భయము, భక్తి కలిగిన జీవితాన్ని బట్టి అన్ని విషయాల్లో ప్రభు నిన్ను నిలబెట్టబోతున్నారు. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. గొప్ప కార్యాన్ని ప్రభు చేయబోతున్నారు. ఆమేన్ అని చెప్పండి. ఆమేన్. ప్రాముఖ్యంగా మరి మనమందరం కలిసి భారం కలిగి మన కుటుంబాల కొరకు, దేశము కొరకు, మరి మన జీవితాల కొరకు భారం కలిగి ప్రార్థన చేద్దామండి. నిలబడే వారిగా దేవుడు మనల్ని ఉంచబోతున్నారు. పరిస్థితులు ఏమైనప్పటికీ చెదిరిపోవాల్సిన అవసరం లేదు. అన్ని విషయాల్లో దేవుడు నీ విశ్వాసాన్ని బట్టి, ప్రార్థన జీవితాన్ని బట్టి, నీకున్న భక్తి జీవితాన్ని బట్టి, నీకున్న చక్కని ఆ విశ్వాసము మరి నిన్ను ఉన్నతమైన స్థితిలోనికి నిలబెట్టబోతూ ఉంది. దేవుడు మరి చక్కగా గొప్ప కార్యాన్ని చేయబోతున్నారు. అందరి ఎదుట నిన్ను గొప్ప చేయబోతున్నారు, గొప్పగా మరి ఉంచబోతున్నారు. నీవు చేయవలసింది ఒకటే, ప్రార్థన చేయి. ఆమేన్. అది ఏదైనా ప్రార్థన చేస్తే చాలండి. ఆ ప్రార్థనే అందరినీ నడిపిస్తుంది, నిన్ను నడిపిస్తుంది, ఉన్నతమైన స్థితిలో నిలబెట్టేటట్లుగా చేస్తుంది. ఈ రోజున ప్రభు మరి ఈ రోజున చక్కగా మాట్లాడుతూ ఉన్నారు. మరి ఈ మాటల్ని పట్టుకొని ధైర్యంగా ఉందాం. మరి అన్ని విషయాల్లో మనం ప్రార్థన చేసే వారిగా ఉందాం. మన కుటుంబాల కొరకు, దేశము కొరకు, జీవితాల కొరకు, నశించిపోతున్న వారి కొరకు. దేశంలో ఎన్నో భయంకరమైన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. మరి మనుషుల మధ్యలో ప్రేమ లేదు కదా.
అసలు మన జీవితంలో ఇలాంటి రోజులు వస్తాయా, ఇలాంటి వారు ఉన్నారా అన్నట్లుగా మరి చాలా చెడుని మనం చూస్తున్నాం. వాటన్నిటిపైన విజయాన్ని మనం చూడాలంటే, అన్ని విషయాలు మనం ముందుకు సాగాలంటే మన ప్రార్థన చాలా అవసరమై ఉందండి. భారం కలిగి ముందుకు వెళ్దాం. మన విశ్వాసం మనల్ని ఇంకా బలము నిలబెట్టబోతుంది. దేవుడు మన బలము కాదు కానీ తన బలం ఇచ్చి మనల్ని నిలబెట్టబోతున్నారు. అధైర్యపడక ధైర్యంగా ఉండండి. బలమైన మాటలతో ముందుకు సాగుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. ఏ విషయంలో దిగులు పడాల్సిన అవసరం లేదు. ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి చక్కగా ఉదయకాల సమయంలో ప్రార్థన చేస్తూ బలంగా ముందుకు వెళ్దాం. ప్రార్థిద్దామా? మరి ప్రార్థన. అద్భుతమైన తండ్రి, ఉదయకాల సమయంలో మీ బలమైన శ్రేష్టకరమైన మాటల ద్వారా బలపరచబడుతున్నాం. దేశమా భయపడకు, గంతులు వేయి సంతోషించు అంటున్నాం. మా అందరితో చక్కగా మాట్లాడుతున్నాం. అయా పరిస్థితులు ఏమైనప్పటికీ సంతోషించే జీవితాలుగా మా జీవితాలు ఉండును కాక. ఏ పరిస్థితులైనా ఆ పరిస్థితులను దాటించే దేవుడు, తప్పించే దేవుడు, సహాయం చేసే దేవుడు, విశ్వాసంలో అయా మేము ముందుకు సాగినప్పుడు అవి ఏవైనా మమ్మల్ని నిలబెట్టే దేవుడిగా ఉన్నాం. ఏ పరిస్థితిలో భయపడక, దిగులు పడక, అధైర్యపడక ఇంకా ధైర్యంగా ముందుకు సాగి కృపను దయచండి. ఈ రోజంతా చేస్తున్న ప్రతి ప్రయత్నాల్లో, వెళ్తున్న మార్గంలో మీరు తోడే ఉండండి. కృప కలుగును గాక, క్షేమం కలుగును గాక. బిడ్డల పైన నీ కృపను కుమ్మరించండి ప్రభా. ఈ రోజంతట్లో కూడా మీరు తోడే ఉండండి. ప్రతి ఒక్క అయా ఇదిగోండి, ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో మా ప్రియులందరి జీవితాల్లో గొప్ప కార్యం జరుగును గాక. ప్రతి ప్రయత్నంలో మీరు తోడే ఉండండి. ప్రాముఖ్యంగా మేము ప్రార్థన చేస్తున్నాం. దేశంలో ఉన్న ప్రజలందరికీ క్షేమం కలుగును గాక, సమాధానం కలుగును గాక, విడుదల కలుగును గాక, కృప కలుగును గాక, నెమ్మది కలుగును గాక. అలాగే దేశం కొరకు ప్రార్థన చేస్తున్న ఆ ప్రభ వారిని మీరు ఇంకనూ లేవనెత్తండి. ఆర్మీలో ఎంతో మంది ప్రభా ఇదిగోండి సోల్జర్స్ ప్రభా అయా వారి ప్రాణానికి తెగించి అయా వారు దేశ సేవ చేస్తుండగా వారిని, వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించండి. ప్రత్యేకంగా ప్రభా ఇదిగోండి ఈ చక్కని అయా ప్రభా ఇదిగోండి స్వతంత్ర దినోత్సవాన్ని జరపడానికి కృపనిచ్చావు ప్రభా. ఇంత చక్కని ప్రభా ఇదిగోండి కృపను మాకు అనుగ్రహించినందుకు స్తోత్రం. దేశంలో ఉన్న ప్రతి వ్యతిరేకతను మీరు తొలగించండి. ప్రతి ఒక్క చెడును మీరు తొలగించండి. సమాధానం, సంతోషంతో ప్రజలు ముందుకు సాగుదురు కాకని ప్రార్థన చేస్తున్నాం. ప్రాముఖ్యంగా ప్రతి విషయంలో మీరు తోడుగా ఉండమని వేడుకుంటున్నాం. సహాయము చేయండి ప్రభా. అందరూ ప్రభా అందరూ కలిసి మీ నామాన్ని మహిమపరిచే కృపను దయచేయండి. ప్రాముఖ్యంగా ఈ ఉదయకాల సమయంలో ప్రభా ఎదుగోండి ప్రభా దేశం కొరకు ఫైట్ చేసిన ప్రతి ఒక్క గ్రేట్ లీడర్ కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం. అయా జ్ఞాపకం చేసుకోండి. అలాగనే ప్రభా ఇంకా ఎంతమంది అయితే ప్రభా ఎదుగోండి దేశం కొరకు పని చేస్తున్నారో వారిపైన మీ కృపను కుమ్మరించండి. అధికమైన దీవెనతో నింపండి. ప్రజలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీరు సహాయము చేయండి. ప్రతి అవసరతలు మీరు తోడండి. నెమ్మది, సమాధానం, సంతోషంతో నిలబెట్టండి ప్రభా. ఇదిగోండి ఇంకా ప్రార్థించే వారిని లేపండి అయ్యా. ఇంకను విశ్వాసంలో ముందుకు నడిపించండి, భక్తిలో నడిపించండి, అన్నిట్లో మీరు నడిపించండి. ఎంతమంది అనారోగ్యంతో ఉన్నారో విడుదల కలుగును గాక. ఎంతమంది భయంకరమైన పోరాటాలతో ఉన్నారో విడుదల కలుగును గాక, క్షేమం కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకుంటున్న వారిని ప్రత్యేకంగా ఆశ్రదించండి. నూతన సంవత్సరం అడుగు పెడుతుండగా నూతనమైన దయా కిరీటంతో వారు వర్ధలింపబడును గాక. దేశంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తిని మీరు దర్శించండి ప్రభా. ఇదిగోండి విధవరాలను, అనాథులను అయా లేమిలో, కలిమిలో, నష్టంలో, బాధలో, బలహీనతలతో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరిపైన మీ కృపను దయచండి. గర్భఫలం లేక, ఉద్యోగాలు లేక, కోర్టు సమస్యలు, ఇబ్బందులు, ఇరుకులు, వివాహాలు జరగక ఇలా ఏ సమస్యలతో ఉన్నారో వారందరికీ విడుదల కలుగును కాకని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరిపైన మీ కృపను కుమ్మరించి బ్లెస్ చేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడేండును గాక. మీ అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. మే గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడేండును గాక. ఆమేన్. కొత్తగూడెం స్వస్థత ఆరాధన జరగబోతుంది. ప్రతి శనివారం ఉదయం 9 గంటలకు భద్రాద్రి కొత్తగూడెంలో అమ్మ తేజ మినిస్ట్రీస్ నందు అద్భుతమైనటువంటి ఆరాధన జరగబోతుంది. ఖమ్మం ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ తైలాభిషేక ఆరాధన ఆగస్ట్ 18వ తారీఖు మంగళవారము ఉదయం 9 గంటలకు మంచుకంటి భవన్ సిపిఎం ఆఫీస్ పక్కన ఎన్ఎస్టి రోడ్ ఖమ్మం నందు జరుగును. తాడేపల్లిగూడెం ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ తైలాభిషేక ఆరాధన ఆగస్ట్ 19వ తారీఖు బుధవారము ఉదయం 9 గంటలకు రేణుకా ఫంక్షన్ హాల్, కొండయ్య గోపయ్య చెరువు, కొత్త బ్రిడ్జ్, అంబేద్కర్ నగర్,
తాడేపల్లిగూడెం నందు జరుగును. విశాఖపట్నం ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ తైలాభిషేక ఆరాధన ఆగస్ట్ 25వ తారీఖు మంగళవారము ఉదయం 9 గంటలకు సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీ కన్యా థియేటర్ ఎదురుగా, సుబ్బలక్ష్మి నగర్, విశాఖపట్నం నందు జరుగును. తప్పకుండా ఈ తైలాభిషేక ఆరాధనలో మీరు మీ కుటుంబ సభ్యులు పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి. మిమ్మల్ని ఆధ్యాత్మికంగా పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఆరాధన ద్వారా బలపరచబోతూ ఉన్నారు. మీ సమస్య ఏదైనా దేవుడే పరిష్కారం ఇవ్వబోతూ ఉన్నారు. దైవ సేవకులు పాస్టర్ అమ్మ తేజ గారు అందరి కొరకు భారం కలిగి ప్రార్థన చేయబోతున్నారు. నిరుద్యోగ సమస్యలతో మీరున్నారా? ఆర్థిక ఇబ్బందులతో మీరున్నారా? సంతానము లేని పరిస్థితుల్లో మీరున్నారా? అప్పుల సమస్యలతో మీరున్నారా? కుటుంబంలో సమాధానము లేక చాలా భయంకరమైన పోరాటాల మధ్యలో మీరున్నారా? అవి ఏవైనా దేవుడు మీ ఆత్మీయ స్థితిని మొదటిగా బలపరిచి అన్ని విషయాల్లో కృప చూపించబోతున్నారు, సమాధానంతో నింపబోతున్నారు. తప్పకుండా పాల్గొనండి. సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం ఆగస్ట్ 25వ తారీఖు మంగళవారం ఉదయం 9 గంటలకు విశాఖపట్నం. వివరాలకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 7286000072, 7286000071, 9346000100. కాకినాడ ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ తైలాభిషేక ఆరాధన ఆగస్ట్ 26వ తారీఖు బుధవారము ఉదయం 9 గంటలకు మేవా ఫంక్షన్ హాల్, ఎగ్జిబిషన్ గ్రౌండ్ ఎదురుగా, కాకినాడ JNTU పక్కన, పిఠాపురం రోడ్, కాకినాడ నందు జరగబోతుంది. తప్పక ఈ ఆరాధనలో మీరు మీ కుటుంబ సభ్యులు పాల్గొనవలసిందిగా కోరుతూ ఉన్నాం. పరిస్థితులు ఏమైనప్పటికీ నీవు చేసే స్తుతి నీ ప్రతి పరిస్థితిని మార్చబోతోంది. తప్పకుండా ఈ ఆరాధనలో స్తుతించండి, దేవుని మహిమపరచండి. దేవుడు అనేకమైన గొప్ప కార్యాలు మీ జీవితంలో జరిగించబోతున్నారు. ఈ ఆరాధనలో దైవ సేవకులు పాస్టర్ అమ్మ తేజ గారు, సిస్టర్ బ్లెస్సీ తేజ గారు మీ కొరకు భారం కలిగి ప్రార్థన చేయబోతూ ఉన్నారు. నిరుద్యోగ సమస్యతో, అప్పుల సమస్యతో, చనిపోవాలనే ఆలోచనల మధ్యలో నీవు నీ కుటుంబం ఉందేమో, ఆర్థిక పోరాటాలతో నీ కుటుంబము సతమతం అయిపోతున్న పరిస్థితిలో ఉన్నా, దేవుడి ఈ ఆరాధన ద్వారా నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా గొప్ప కార్యాన్ని చేయబోతున్నారు. తప్పకుండా పాల్గొనండి, మీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకోండి. ఆగస్ట్ 26వ తారీఖు ఉదయం 9 గంటలకు బుధవారం మేవా ఫంక్షన్ హాల్, కాకినాడ నందు కలుద్దాం. వివరాలకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 7286000072, 7286000071, 9346000100.